అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మళ్ళీ స్నోఫాల్ స్టార్ట్ అయిందండి. కరెక్ట్గా ఇలాంటి టైంలోనే 1 year బిఫోర్ మీకు స్నోఫాల్ వీడియో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను. ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది స్నో ఆల్రెడీ. బోల్డ్ అంత స్నో. దీంతోపాటు స్నోఫాల్తో పాటు అసలు నేను ఈ వీడియోలు పెట్టకపోవడానికి గల కారణం ఏంటో ఈరోజు మీకు చెప్తానండి. ఇక్కడ మెడికల్ సిస్టమ్ మన ఇండియా టైప్లో ఉండదండి. అంటే సహాయాలు ఇలాంటివి మనం చేయకూడదు అన్నమాట. ఎలాగంటే మాకు ఒక కేసు వచ్చింది, ఒక హార్ట్ పేషెంట్తో ఒక కేసు మాట. చాలా సివియర్గా ఉంది. తను ఏంటంటే ఇదివరకు మేము తనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. కాకపోతే వాడేం చేశాడంటే మేము ఏదో చైనీస్ మెడిసిన్ ఏదో ఉంది, సో ఆ చైనీస్ మెడిసిన్ వాడతాను నేను, ఇది సర్జరీ చేయించుకొని అన్నాడు. మేము తనకి చెప్పాము ఆల్రెడీ, చాలా లేట్ అవుద్ది, మీకు ఇలాంటి చేయకండి, సర్జరీ చేయించుకోండి అంటే వినలేదు. వినకుండా మానేసి ఎక్కడికో వెళ్ళి ఏదో నాటు వైద్యం ఏదో చేయించుకున్నాడు. తనకి ఇంకా ఏమైందంటే పాడైపోయింది, హెల్త్ మొత్తం పాడైపోయింది. పాడైపోయిన తర్వాత ఇంకా వచ్చాడు మా దగ్గరికి, వచ్చాడు ఒక 4 months తర్వాత వచ్చాడు. చూస్తే ఇంకా సిచ్యువేషన్ చాలా బ్యాడ్. యాక్చువల్ తన హ్యాండ్ ఫేస్ కలర్ కూడా మారిపోయింది, బాడీ స్కిన్ కలర్ కూడా మారిపోయింది. అంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాడు. అయితే మా ప్రొఫెసర్ అంటే మా వాళ్ళు ఏమన్నారంటే వేరే హాస్పిటల్లో జాయిన్ చేసుకోమన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, మీరు పేషెంట్ కానీ ఏదైనా అయిందనుకోండి, ఇక్కడ డాక్టర్ని ఫుల్గా బ్లేమ్ చేస్తారన్నమాట. తనకి ఖచ్చితంగా అంటే తనే ఫుల్గా అది తనకి అంటే యాక్చువల్లీ లీగల్గా అయితే ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే జనాలు వేసుకొచ్చేటో అలాంటివి చేస్తూ ఉంటారు. అయితే మా ప్రొఫెసర్ ఏమన్నాడంటే, వద్దురా బాబు తను చనిపోయేలా ఉన్నాడు, మేమేం చేయమంటే, లేదండి మేము అలాంటివి ఏం చేయం అది ఇది అని చెప్పేసి ఒక బాండ్ మీద సైన్ పెట్టితే మేము కూడా ఒప్పుకున్నాం చేయడానికి. సో సర్జరీ చేసాం, సక్సెస్ అవ్వాలి. పాపం చనిపోయాడు అతను. చనిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసు వేశారు. ఏంటంటే డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల చనిపోయాడని. మేము ఆల్రెడీ చెప్పాం, ఇదిగోరా బాబు సైన్ ఇచ్చిన బాండ్ అంటే అదేం లేదు, సైన్ ఇచ్చినప్పుడు కూడా బాగానే ఉంది, మీరు చేయడం వల్ల అలాగైందంటే మా మీద ఈ కేసులు పడ్డాయన్నమాట. అంటే సీరియస్ కాదండి, మామూలుగా చిన్న కేసులు పెట్టి ఏం చేశారు, సస్పెండ్ చేశారు అందరిని. సో మాకు అది ప్రస్తుతానికి సస్పెన్షన్ అన్నమాట. అది దాని గురించి ఈ వాటిని మేము క్లారిటీ చేయించుకుంటే వాళ్ళే అసలు మా చేత మనీ కట్టించమన్నారు. ఏంటంటే మేము కనీసం 2 కోట్లు 3 కోట్లు కట్టాలి అది ఇది అని చెప్పేసి బాగా దారుణంగా కేసులు వేస్తే, ఇప్పుడు ఆ కేసులన్నీ మేము క్లియర్ చేసుకుని ఇప్పుడు చేయడానికి ఇంత టైం పట్టిందండి. నాకు అసలు మైండ్లో లేదు. ఎందుకంటే మీకు ఒకటి బాగా చెప్తా అండి, ఇక్కడ మెడికల్ చాలా దారుణంగా ఉంటుందండి. ఇండియా లాగా ఒక దేవుడిని చూసినట్టు చూస్తారు ఇండియాలో డాక్టర్ని. ఇక్కడైతే అలా కాదండి. ఒకవేళ మీరు చేయలేరు అనుకున్న సర్జరీ ఉంటే మీరు మానేయాలండి. ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఒక డాక్టర్ అలాగే నేను చేయలేను అనుకున్నదే పాపం వాళ్ళు ఏదో బతిమాలాడని చెప్పేసి వాళ్ళు చేయిద్దామని చెప్పేసి చేశాడు ఒక అతను. అయితే అతను చనిపోతే ఇప్పుడు ఆ డాక్టర్ని బట్టలు ఇప్పించేసి మా హాస్పిటల్ చుట్టూనే తిప్పించారన్నమాట అలాగా. సో ఇక్కడ ఎవరన్నా ఒకవేళ అంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ చేసేవాళ్ళు. హాంజోలో ఎక్కడో పనిచేస్తాను మా ఫ్రెండ్ ఇంకొకడు, తను వచ్చి న్యూరో సర్జన్ తను. అయితే మాకు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎదురవుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మంచి అలాంటివి ఉండవండి, మొత్తం అంతా బిజినెస్ ఉంటుంది అంతా. అలాగని చెప్పేసి డాక్టర్లు శుద్ధపూసలేం కాదు ఇక్కడ. ఒక్కసారి మనం హాస్పిటల్ అడుగు పెట్టామంటే ఇక్కడ ఫ్రీ వైద్యం అంటే ఏమి ఉండదు, మొత్తం అంతా ఖర్చులతో కూడింది. ఆల్మోస్ట్ ఎంత ఒక్కసారి నువ్వు అడుగు పెడితే 3-4 వేలు ఈజీగా పట్టుకొని ఎగిరిపోతాయి. 3-4 వేలు అంటే రూపాయలు కాదండి ఈ వ్యాన్లు. 3-4 వేలు వ్యాన్లు అంటే 40-50 వేలు ఈజీగా ఎగిరిపోతాయి. జబ్బు తలనొప్పని వెళ్తేనే 10,000-20,000 రూపాయలు ఎగిరిపోతాయి. అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ. సో వీళ్ళకి సరిపోయిన వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఏమంటారంటే, ఒకవేళ మీ కుటుంబం నాశనం అయిపోవాలంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఒకటి జబ్బు చేస్తుందంటే అంతే. ఎందుకండి అలాంటి రిలేషన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఏదైనా జబ్బు చేసింది అనుకో, తను ఇంకా ఎక్కువ వాడాలి అని మెడిసిన్స్ ఎక్కువ వాడాలి, ఖర్చు ఎక్కువ అవుద్ది అనుకుంటే తను డివోర్స్ తీసేసుకుంటాడండి. డివోర్స్ తీసుకుని తనకి ఎంతో కొంత మనీ ఇచ్చేసి వేరే అమ్మాయిని చేసుకుంటాడు. అబ్బాయిలన్నా అలాగే చేస్తారు, అమ్మాయిలన్నా అలాగే చేస్తారు ఇక్కడ. అంటే అందరూ కాదురండి, ఎడ్యుకేషన్ బాగా చూసుకున్న వాళ్ళు బాగుంటారు. అంటే వాళ్ళ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఇలా చదివిన వాళ్ళు ఓకే. కానీ వీళ్ళ మధ్యలో ఇలా అదే
మీకు తెలుసు కానీ చైనా అంటే లేబర్స్ ఎక్కువ ఉంటారు. లేబర్ పరంగా వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసి పైకి వచ్చిన వాళ్ళకైతే ఆ మైండ్లే ఉండవు, ఒకటే ఏ అంతే. సో దానివల్ల అండి మీకు ఇన్ని రోజులు నేను వీడియోలు చేయకపోవడానికి గల కారణం అదే. తల పట్టేసిందండి అందులోంచి బయటపడడానికి. నేను అనుకున్నాను ఇక్కడ ఉన్నంత కాలం నిజంగా ఎవరికి ఎలాంటి హెల్ప్లు చేయకూడదు. డాక్టర్ పరంగా మన పని మనం చేసుకోవాలి తప్ప ఇంకోళ్ళు హెల్ప్ చేయకూడదు. చేస్తే ఇలాగే ఉంటుందండి. నేను మొత్తానికి ఈరోజు క్లియర్ అయిపోయినాయి, నా మీద పడిన ఎలిగేషన్స్ మొత్తం అన్నీ క్లియర్ అయిపోయినాయి. కాకపోతే నేను ఒక 2 or 3 months జాబ్ చేయట్లేదు. తప్పదులేండి, ఇలాంటివి అయితేనే అలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. కొంచెం ఇలాంటి గెల్పింగ్లు పెట్టుకోకూడదు అన్నమాట, అంతే, ఇంకేం కాదు. సో దానివల్ల నేను వీడియోలు పెట్టలేకపోయాను అనమాట. ఏమనుకోకండి, ఎక్కడి నుంచి వీడియోలు పటపట రోజు వచ్చేటట్టు పెడతా ట్రై చేస్తాను నేను. అంటే 1 day to 1 day వచ్చేటట్టు పెడతా ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు 3 నెలలు సస్పెన్షన్లో ఉన్నాను. సో ఈ 3 నెలలు నేను పీకేదే ఉండదు, వీడియోలు కరెక్ట్గా చేస్తాను. సో ఇది మాట. ఇక్కడ రిలేషన్స్ కూడా అలాగే ఉంటాయండి. ఒక్క ఎడ్యుకేషన్గా ఒక డెవలప్ అయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటుందంటే, డబ్బులుంటే వెళ్తుంది బండి, లేదంటే వెళ్దు. చాలా కమర్షియల్గా ఉంటుందండి ఇక్కడ, మామూలుగా ఉంటుంది అసలు. సో ఇక్కడ రిలేషన్లే కానివ్వండి, జాబ్సే కానివ్వండి, ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు స్వీట్గా మాట్లాడతారు కానీ వెనకాల మాత్రం ఫుల్ గోయిదా వేస్తారు అనమాట. అది ఒక్కటి జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. సో చైనాలో ఉన్నంతకాలం వాడు బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమంటారంటే, అబ్బా నువ్వు తమ్ముడివి, నువ్వు అన్నయ్యవి, నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటి పోగొడతావు, అబ్బాయి నీతో నేను అలా ఉంటాను, ఇలా మాట్లాడతారు అన్నమాట. కానీ వెనకాల మాత్రం గోయిదా వేస్తారు. ఇప్పుడు మాకు ప్రొఫెసర్ గానే నా వెనకాల లేకుండా ఉంటే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు అయ్యేది. లక్కీగా మేము ఆ బాండ్ మీద సైన్ పెట్టించుకోవడం చాలా మంచి పని చేసాం. అది కనుక చేయకుండా ఉండుంటే ఈ పాటికి నా పరిస్థితి ఒక దారుణంగా ఉండేది అన్నమాట పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారండి? ఇదండి నేను మీకు ఏదో చెప్పేదో సింపతి అని కాదు. ఎందుకంటే నాకు ఇది యూట్యూబ్ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ ఏమైనా మీకు చెప్పాలన్నా ఏదో ఆతృత అంతే. సో ఇక్కడ ఇలాంటి మెడికల్ సిస్టమ్ గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా మంచి ఫీల్ ఏంటంటే, ఈరోజు నాకు అది ప్రాబ్లం సాల్వ్ అయింది. స్నోఫాల్ వచ్చింది, ఏదో దేవుడి దయ వల్ల. చూసారా, అది మాట. మాంగో ఇంకా వీళ్ళ గురించి అసలు యాక్చువల్లీ వీళ్ళ గురించి నేను వీడియోలు తీస్తానండి. వీళ్ళ చరిత్రలో అన్నీ తీసేద్దాం అప్పటి నుంచి వీడియోలు. ఎందుకంటే వీళ్ళు చెప్తారు కదండి, మేము అది ఫాలో అయిపోతాం, ఇది ఫాలో అయిపోతాం. సిగ్నల్ దగ్గర ఎవడో ఫాలో అవడండి. మీరు చెప్తున్నారు కదా, చిన్నపిల్లలకి అది చాలామంది నేర్పుతున్నారు. 50% మాత్రమే నేర్చుకుంటారండి. 50% చాలా దారుణమైన స్థితిలో ఉంటారు. మనం ఇక నుంచి మిగతా ఆ వీడియోలు కూడా ఇప్పుడు చేస్తానండి, మీకు చూపిస్తాను మొత్తం చైనా ఎలా ఉంటుందో, కొంత ప్రాబ్లం లేకుండా. ఓకే గాయస్, ఇదే అండి ఈరోజు వీడియో. మీకైతే ఇది నాకు ఎందుకు ఇలా అయింది చెప్పాలనిపించింది. ఎందుకంటే అది నా బాధ్యత. ఎందుకంటే మీరు నా వీడియోల్ని చూస్తున్నారు, సో మీకు చెప్పాల్సిన అవసరం నాకుంది. సో అందుగురించి మీకు చెప్పాను. ఇక్కడి నుంచి అయితే వీడియోలు మాత్రం లేట్ అవ్వండి, ప్రతిరోజు వస్తాయి. అంటే ఒకరోజు షార్ట్ కానీ ఒక రోజు లాంగ్ కానీ ఏదో విధంగా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఒక 3 months అయితే నాకు ఏ వర్క్ లేదు ప్రస్తుతానికి. అఫీషియల్గా అన్ఎంప్లాయ్ అన్నమాట 3 months. సో ఈ 3 months నేను ఈ వర్క్ అయితే క్లియర్ చేస్తాను. సో మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ స్నోఫాల్ అయితే చూడండి.